ఫ్రెండ్స్, జూన్ 12, 2025 అంటే నిన్న జరిగిన ఎయిర్ క్రాష్ అనేది మన భారతదేశ విమానయాన చరిత్రలోనే అతి భయానకమైన రోజు అన్నమాట. ఎయిర్ ఇండియా విమానం AI-171 అనేది గాలిలోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే అహ్మదాబాద్ లోని ఒక మెడికోల్ ఉంటున్న హాస్టల్ భవనంపై పడి పేలిపోవడం జరిగింది. ఆ సమయంలో ఆ భవనంలో ఉన్న 24 మంది భోజనం చేస్తున్నారంట. వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళలో 11 మంది చిన్నపిల్లలు, అలాగే 2 పసిపిల్లలు కూడా ఉన్నారంట. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ విమానం ఆ బిల్డింగ్ పైన పడిన తర్వాత వచ్చిన మంటను చూసి, ఆ విస్ఫోటనాన్ని చూసి అందరం కూడా ఆ విమానంలో ఏ ఒక్కరూ బ్రతికే ఛాన్స్ ఉండదు అనుకునే సమయంలో ఒక వ్యక్తి మృత్యువునే జయించి మృత్యుంజయుడిగా బయటికి రావడం చూసి అందరం ఆశ్చర్యానికి అయితే గురయ్యాం. ఆ వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఈయన బ్రిటిష్ వారసత్వాన్ని పొందిన మన ఇండియన్. ఈయన వయసు సుమారు 40 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈయన దాదాపుగా 20 సంవత్సరాల నుంచి లండన్ లోనే ఉంటున్నారనమాట. ఆయన భార్య పిల్లలు కూడా లండన్ లోనే ఉంటున్నారు. అయితే ఈ రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు అజయ్ తో కలిసి కొద్ది రోజుల క్రితం మన ఇండియాకి అయితే రావడం జరిగింది. ఆయన కుటుంబీకులు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళని కలిసి తిరిగి వెళ్ళిపోదామని చెప్పి ఇండియాకి కొద్ది రోజుల క్రితం ఆయన రావడం జరిగింది. ఎయిర్ ఇండియా AI-171 ఈ ఫ్లైట్ లో వాళ్ళైతే తిరిగి బయలుదేరారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 1:38 టేకాఫ్ అవ్వడం జరిగింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లోనే పైలట్ మేడేకి కాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేడే కాల్ గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సుమారు 625 అడుగుల ఎత్తుకి 1:38:55 అయితే ఈ విమానం రీచ్ అయ్యే లోపే, ఆ కక్షలోకి విమానాన్ని ప్రవేశపెట్టే లోపే విమానం అనేది కంట్రోల్ అయితే తప్పిందనమాట. కంట్రోల్ తప్పి ఆ తర్వాత అంత పైనుంచి 625 అడుగుల ఎత్తు నుంచి అహ్మదాబాద్ లోని ఈ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. ఇది జరిగిన తర్వాత భారీ పేలుడైతే సంభవించి అక్కడ పెద్ద మంట రావడం జరిగింది. ఆ మంటలో అందరూ కూడా అక్కడ సజీవ దహనం అయితే అయిపోయారు అనమాట. కానీ ఈ రమేష్ అనే వ్యక్తి ఆ మంటల నుంచి ఏ విధంగా బయటపడ్డారంటే, ఈయన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు కలిసినప్పుడు ఆయన ఆ విమానం ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడ్డారు అనేది చెప్పడం జరిగిందనమాట. ఈయన సీట్ వచ్చేసి ఎకానమీ క్లాస్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరలో ఉన్న 11A అనే ఒక విండో సీట్ అన్నమాట. ఈ సీటు బోయింగ్ 787-8 లో డ్రీమ్ లైనర్ లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కి దగ్గరలో ఉన్న ఎకానమీ క్లాస్ యొక్క మొదటి వరుసలో ఉంటుందన్నమాట. అంటే మీకు ఇక్కడ పిక్చర్ లో చూపించిన విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ విమానం అనేది క్రాష్ అయ్యేటప్పుడు బిల్డింగ్ కి కరెక్ట్ గా తగిలినప్పుడు విమానం అనేది బెండ్ అయ్యి కరెక్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కి అండ్ ఈ 11A సీట్ కి మధ్యలో ఒక క్రాక్ అయితే వచ్చి, ఆ క్రాక్ లో నుంచి ఈ బ్లాస్ట్ అయిన ప్రెజర్ కి ఈయన ఆ గ్యాప్ లో నుంచి అయితే బయటికి దూరంగా ఇతన్ని విసిరేయడం అయితే జరిగిందంట. సో ఆ విధంగా ఈయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని ఈయన అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఈయన అది అంతా ఎలా జరిగింది అనేది నాకైతే అర్థం కావటం లేదు, నేను ఇప్పటికీ బ్రతుకున్నానంటే నమ్మలేకపోతున్నాను అని ఇతను చాలా బాధాకరంగా చెప్పడం జరుగుతుంది. ఈయన ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, అతనితో వచ్చిన అతని బ్రదర్ విమానంలో సజీవ దహనం అయిపోయారు. ఈయనతో ప్రయాణించిన తోటి ప్రయాణికులు అతని కళ్ళ ముందే కాలిపోవడం కూడా ఇతను చూశారనమాట. కానీ ఈయన చలించిపోకుండా ధైర్యంగా ఉండడం జరిగింది. చాలా మంది అలాంటి సంఘటనల నుంచి స్పృహ కోల్పోవడమో లేకపోతే మెంటల్ గా వీళ్ళైతే ఎఫెక్ట్ అవుతుంటారు. చాలా ధైర్యంగా ఉండడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాల్సిన విషయం. కొన్ని దెబ్బలైతే తగలలే. ఆ మంట అనేది ఈయన ఎడం చేయిని అయితే కాల్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎడం కాలుకి అలాగే ఛాతిలో కూడా ఇతనికి చాలా బలంగా దెబ్బలైతే తగలడం జరిగిందంట. సో ఇప్పుడు ఇతనికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఇతను ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారంట. ఇంత భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడడం అంటే అది ఒక అద్భుతంగానే మనం చెప్పుకోవాలి. అండ్ అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన అందరికీ కూడా ఆత్మకి శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం 625 అడుగుల నుంచి పడిపోతున్న విమానంలో ఉన్నా కూడా మనం బ్రతికే ఉండాలి అని రాసి పెట్టుంటే మనం ఖచ్చితంగా బ్రతికే తీరుతాం. అదే మనం చనిపోవాలని ఉంటే మనం మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు మన పైన విమానం పడి కూడా మనం చనిపోవచ్చు. సో మన జీవితం అనేది చాలా చిన్నదనమాట. జీవితం అనేది చాలా అమూల్యం, అనేది చాలా విలువైందనమాట. పనికి మన కారణాలకి మీరైతే చనిపోవద్దు. సో కాబట్టి మనం మన జీవితాన్ని చాలా ప్రశాంతంగా వేరే వాళ్ళకి మనం హాని చేయకుండా బ్రతకాలి. ఈ పగలు ప్రతీకారాలు అనుకుంటూ ఎవరో నన్ను వదిలేశారని, ఎవరో నన్ను మోసం చేశారని నువ్వు వాళ్ళని చంపేయడమో లేదా నిన్ను నువ్వు చంపేసుకోవడమో, ఇది అంతా కూడా పనికిమాలిన ఒక చర్య అన్నమాట. సో కాబట్టి ఈ జీవితం, ఈ ప్రాణం చాలా విలువైనది.
ఇప్పుడు అక్కడ కోల్పోయిన ఎన్నో ప్రాణాలు కూడా ఎంతో మంది వాళ్ళపైన ఆధారపడి ఉంటారు. ఒక్కొక్కరి మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటారు. అందులో 11 మంది చిన్నపిల్లలు, 2 పసిపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా జీవితాన్ని చూడాలి. కాబట్టి ప్రాణం విలువ తెలుసుకోండి. నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి ఈ విషయాన్ని చెప్పాలనుకుని నేను ఈ వీడియో అయితే చేశాను. మరొకసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రమాదాలు మరి ఇంకా జరగకూడదు అని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.